హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మేఘనాశ్వర్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. అది పాలకూరతో పాస్తా అండి. సో పాస్తా ఇలా పాలకూరతో ఒకసారి ట్రై చేయండి. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా, అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. అండ్ దీనికోసం మనం ఒక మిక్సీ జార్లో 2 లేదా 3 పచ్చిమిర్చి, 3 వెల్లుల్లి వేసుకొని ఒక కప్పు పాలకూర వేసుకోవాలండి. అండ్ దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టి పెట్టుకోవాలండి. సో ఇలా మిక్సీ పట్టి ఇలా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలండి. ఇది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూరని దీంట్లో వేసుకోవాలండి. అండ్ దీంట్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 to 6 మినిట్స్ వరకు మనకి పాలకూర పేస్ట్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని. సో మనకైతే ఇలా దగ్గరగా అయ్యాక మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని అయితే దీంట్లో వేసుకోవాలండి. అండ్ ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, అండ్ చాలా హెల్దీ కూడా. సో పాస్తా వేసుకున్నాక మొత్తం ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ ఒక 1 or 2 మినిట్స్ వరకు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి. అప్పుడు ఈ పాలకూర పేస్ట్ అంతా మనకి పాస్తాకి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. సో 1 మినిట్ తర్వాత మనకి పాస్తా అయితే రెడీ అయిపోతుందండి. అండ్ చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ అయిన పాలకూర పాస్తా అయితే రెడీ అయిపోయింది. సో తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా అయితే మనం ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలకూర పాస్తా అయితే రెడీ అయిపోతుందండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఫర్ మోర్ వీడియోస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.